మీలో చాలామంది వీపు నొప్పి షోల్డర్ ఇష్యూస్తో సఫర్ అవుతుంటారండి. ఎక్కువగా ఐటీ ప్రొఫెషనల్స్, కంప్యూటర్ గ్రాఫిక్ డిజైనర్స్, దాని తర్వాత కంప్యూటర్ మీద డెస్క్టాప్ ఆపరేటర్స్, ఎవరైతే ఎక్కువగా ల్యాప్టాప్ డెస్క్టాప్స్ యూజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ చాలా కేసెస్లో అంటే చాలా సందర్భాల్లో మీకు షోల్డర్ పెయిన్, వీపు నొప్పి, అప్పర్ బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది. చాలా ఈజీగా ఈ నొప్పి తగ్గించుకోవడానికి మీకు చిన్న ఇంట్లో చేసుకునే ప్రాక్టీస్ చూపిస్తానండి. అందరి ఇళ్లలో బెల్ట్స్, ఇలాంటి బెల్ట్ ఉంటే తీసుకోండి. బెల్ట్ లేని పక్షంలో వరి అవ్వద్దు. మీ ఇంట్లో లేడీస్ దగ్గర చున్నీ ఉంటే, పైట ఉంటే బాగా ఒక 2 మీటర్లు పొడుగుండే ఇలాంటి చున్నీ తీసుకోండి. చున్నీ లేదా బెల్ట్ ఎంత ఈజీగా చేసుకోవచ్చో చూడండి. సో మీరు ఫస్ట్ టైం చేసేటప్పుడు కావాలంటే ఎవరిదైనా హెల్ప్ తీసుకోండి. సో నేను ఇప్పుడు ఈ బెల్ట్ని నా అప్పర్ బ్యాక్ అంటే కరెక్ట్ నా ఇక్కడ ఇలా వెనక్కి టక్కుమని పడేటట్టు పెట్టుకున్నానండి. ఇప్పుడు దీన్ని నేను రైట్ సైడ్ది లెఫ్ట్ సైడ్ది రైట్ సైడ్ వచ్చేటట్టుగా వేసుకున్నాను. వేసుకున్నాక చూడండి, గట్టిగా లాగాను. ఇది చూడండి, గట్టిగా లాగుతున్నాను. ఎప్పుడైతే ఇది మనం గట్టిగా లాగుతామో అండి, మీ షోల్డర్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు నేను లాగకపోతే ఎలా ఉంటుందో, లాగితే ఎలా ఉంటుందో చూస్తాను. చూడండి, లాగకపోతే షోల్డర్ ఇలా ఉంటుంది. నేను లాగాను అనుకోండి, మీ షోల్డర్ కరెక్ట్గా స్ట్రెయిట్గా వస్తుంది, మీ చెస్ట్ స్ట్రెయిట్గా ఉంటుంది. సో ఇలా మీరు లాగేశాక ఈ బెల్ట్ ఒక ఎండింగ్ ఉంది కదా, దాన్ని ముడి బిగించేసి, ఓకే, గట్టిగా ముడి బిగించండి. ఇలా ముడి బిగించాక మీ వర్క్ మీరు చేసుకోండి. ఇలా చేస్తే ఆటోమేటిక్గా మీ షోల్డర్స్ ఇలా రౌండ్కి, ఇలా కిందకి రావు, ఎందుకంటే ఇది స్టాప్ చేస్తుంది లాగినందుకు. అలాగే చెస్ట్ ముందుకి రాదు. సో మీరు డెస్క్టాప్ మీద చేసేటప్పుడు చాలా కాస్ట్ ఎఫెక్టివ్ ట్రీట్మెంటు ఇలాంటి బెల్ట్ ఒకటి కొనుక్కోండి, లేదా చున్నీ యూజ్ చేయండి. హ్యాపీగా మీరు వర్క్ చేసేటప్పుడు మీకు షోల్డర్ పెయిన్, అప్పర్ బ్యాక్ పెయిన్ రాకుండా కాపాడుకోండి. థ్యాంక్ యూ.